శ్రీమాత్రే నమ. ద్రాం దత్తాత్రేయ నమ. శ్రీ గురుభ్యో నమ. తంత్రం ఆధ్యాత్మిక భావంలో అంకితమైనటువంటి ఉదాత్త ప్రక్రియ. నిస్వార్థమైనటువంటి కృత్యాలకు మూలం. ఇది క్షుద్ర ప్రక్రియ కాదు, నిస్వార్థంగా ఆధ్యాత్మికతగా ఉంటూ ఉండవలసిందంటే సమాజంలో తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తూ త్యాగనిరతితో ప్రకాశించాలి. తాంత్రికుడు అనిపించుకునేటువంటి వ్యక్తికి ఎవరిని కూడా బాధ పెట్టే విధానంలో ఉండకూడదు. ఈ యొక్క తంత్రం సమాజ ప్రక్రియగా, అంటే కళ్యాణ ప్రక్రియగా, సమాజానికి కళ్యాణం జరిగే విధంగా, సమాజ క్షేమానికి యొక్క మంత్రక్రియ తంత్రం సంయోగం చేసి ఉపయోగించడం శుభయుక్తం. ముద్రల ద్వారా ఉంటుంది. తంత్రశాస్త్ర బోధన గురువు నిశిత పరిశీలన చేసి శిష్యులను ఎంపిక చేసుకోవడం కూడా ఉంటుంది. ఎవరు పడితే వాడిని శిష్యుడిగా. తంత్రం రహస్యంగా ఉంచబడుతుంది. రహస్య తంత్రంగా ఉండేటువంటి విషయాలు చాలా ఉంటాయి. గోప్యంగా ఉంచడమే రహస్యం. నిజానికి తంత్రశాస్త్రం అంతా కూడా పరమాత్మ నుంచి ఆవిర్భవించింది. కొంతమందికి తంత్రం కొంచెం మోసంగా అనిపించవచ్చు, కానీ అది వినియోగిస్తే సమాజ సేవ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక కుర్రాడికి సుస్థి చేసిందనుకోండి, చేదు మాత్రం వేద్దాం అనుకుంటే వేసుకుంటాడే, అది పందార్థంలో ఏదో విధంగా అతనికి మింగించాలి. అదేవిధంగా చేదు మాత్రం అంటే అతను మింగడు కదా. అలాగే తంత్రశాస్త్ర వేదంలో కనిపించే రహస్యం కూడా ఇదే. నిష్కామైనటువంటి కర్మిష్ట అయినటువంటి తంత్రకుడు శుభానికే తంత్రాన్ని చేస్తూ ఉంటాడు. వాళ్ళు రెండు రకాలుగా ఉండొచ్చు. తంత్రశాస్త్రంలో దక్షిణాచారం, వామాచారం అనేటువంటి తేడాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఋషిప్రోక్తాలే. సమాజ కళ్యాణానికి దక్షిణ వామాచారాల్లో రకరకాల ప్రయోగాలు ఉంటూ ఉంటాయి. ఈ రహస్యమైనటువంటి క్లిష్టమైనటువంటి తంత్ర ప్రయోగాలు చాలా ఉంటాయి. మనకు తెలిసి యొక్క విధి విధానాలు మారుతూ ఉంటాయి తప్ప వేరే విధంగా ఉండవు. సౌందర్య లహరిలో మనం అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి తాంత్రిక ప్రక్రియలని, రహస్యాల్ని నిక్షిప్తం చేశారు. శంకరాచార్యులు వంటి వారు కూడా ఈ తంత్రశాస్త్రాన్ని సమాజ శ్రేయస్సు చక్కగా వినియోగించి దానికి ప్రత్యేక శాస్త్రంగా అభివృద్ధి చేశారు. కాబట్టి ఈ యొక్క శాస్త్రం ఉపయోగించే విధంగా ఉపయోగిస్తే శుభ ఫలితాలని పొందవచ్చు. శ్రీమాత్రే నమః.